ఓం సాయి అందరికీ నమస్కారం అండి. హృదయార్చన ఛానల్కు స్వాగతం. క్రితం వీడియోలో గోవా నుండి వచ్చిన భక్తుల గురించి బాబా శ్యామకు తెలిపిన విధానం తెలుసుకున్నాము. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. బాబా శ్యామకు ఇలా వివరించారు. ఒక వ్యక్తి చేతిలో చిల్లి గవ్వ లేక పొట్టకు బట్టకు జరగక దేశ దేశాలు తిరుగుతూ దిక్కు తోచని దీనావస్థయందు తన ఇష్ట దైవానికి ఎక్కడైనా ఉద్యోగం దొరికి జీవితం సుఖమయంగా సాగితే మొదటి నెల జీతం సమర్పించుకుంటానని మొక్కాడు. తర్వాత కొంతకాలంలోనే అతనికి నెలకు 15 రూపాయల జీతంతో ఉద్యోగం దొరికింది. క్రమక్రమంగా పై పదవులను అందుకుని ఇప్పుడు 700 రూపాయల జీతంతో ఉన్నతోద్యోగిగా ఉన్నాడు. మొక్కుబడిని తను చేసిన బాసని మరచాడు. రుణశేషం ఫలితం జన్మ జన్మలకు కూడా తీరదు. అందుకే నేనతన్ని 15 రూపాయలు అడిగి తీసుకున్నాను. ఇక రెండవ అతని విషయం, అతను రాగి పైసా అయినా ఇస్తాను అని మొక్కలేదు. కాబట్టి నేను అతని నుండి ఆ డబ్బును తీసుకోలేదు. మరి అతను ఇక్కడికి ఎందుకు వచ్చాడో చెబుతాను వినమని బాబా చెప్పడం ప్రారంభించారు. సముద్ర తీరంలో ఒక అందమైన భవనం ఉంది. దాని యజమాని ఆ రాత్రి ఆదమరచి నిద్రపోయాడు. అతను తెల్లవారి లేచి చూసేసరికి బీరువా తలుపులు తెరచి ఉన్నాయి. గది గోడ కన్నం వేసింది. ఆ ఇంటి యజమాని తను కష్టించి ఆర్జించిన సొమ్ము 30,000 రూపాయలు పోయినందుకు తల తిరిగి మతి చెడినట్లుగా అయి 30,000 అని గొణుగుతూ కన్నీటి పర్యంతం అవుతున్నాడు. ఎవరు వచ్చి పలకరించినా బదులు పలకటం లేదు. ఇలా 15 రోజులు గడిచాయి. ఆ స్థితిలో అతనిని చూసిన ఒక ఫకీరు, బిడ్డ భయపడకు, దిగులు పడకు, నీ డబ్బు నీ దగ్గరకే వస్తుంది. నేనొక ఫకీరు ఉనికి విలాసాలు తెలుపుతాను. అతనొక మహనీయుడు. నీవు పోగొట్టుకున్న సొమ్ము దొరికే వరకు ఇష్టమైన ఆహారం తీసుకొనని శపథం చేయి. సొమ్ము నీ చేతికి వచ్చిన తర్వాత ఆ మహనీయుడిని సందర్శించు. ఈ నియమాన్ని పాటిస్తే ఆ ఫకీరు నీకు తప్పక మేలు చేస్తాడు, సంశయించకు అని తెలియచేశాడు. ఆ ఫకీరు చెప్పినట్లుగా అతను వరి అన్నం తినటం మానేశాడు. సరిగ్గా 15 రోజుల్లో అతను పోగొట్టుకున్న సొమ్ము తిరిగి అతని ఇంటికి చేరింది. మహనీయుడైన ఫకీర్ని సందర్శించడానికి అతను బయలుదేరి సముద్ర తీరానికి వెళ్ళాడు. ఓడలో స్థలం లేదని సరంగు ఓడ ఎక్కనివ్వలేదు. గుమస్తా సరంగుకు సర్ది చెప్పి అతనిని ఓ పక్కగా సర్దు కూర్చోమన్నాడు. ఆ తర్వాత రైలు ప్రయాణం చేసి ఈ మసీదు చేరాడు అని చెప్పి, శ్యామ, వారు ప్రయాణం బడలికతో అలసిపోయి ఉన్నారు, ముందు వారికి భోజన సదుపాయం కల్పించమని బాబా చెప్పారు.